సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఆరాధన కొరకై ప్రభా కొంత సమయంలో నీ మాటలను ధ్యానిస్తుండగా చదువుకున్న లేఖలను ఆధారం చేసుకొని మీరు మాతో మాట్లాడి మా హృదయాలను ఆరాధనతో నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను రెండు ప్రత్యేకమైన మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాం. ఒకటి ఏంటి చదవండి. ఒకటి జీవధారలు. ఏంటిది? జీవధారలు బయలుదేరవలసినది. కానీ జీవధారలు రాకుండా హృదయం ఏమైపోయింది? పాడైపోయింది. జీవధారలు అంటే దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. జీవము గల దేవుణ్ణి ఆరాధించాలంటే మనం ఏమై ఉండాలా? జీవముతో కూడిన వారమై ఉండాలా. లేక మన హృదయంతరంగంలో జీవధారలు కలిగిన వారుగా మనం ఉండాలి. కానీ మన హృదయం ఏమైపోయింది అంటే దేవుణ్ణి ఆరాధించే అర్హతను కోల్పోయినాం మనం. ఉదాహరణగా చూస్తే హృదయంలో ఏముండాలని దేవుడు కోరాడు, మన హృదయం ఎలా మారింది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. అసలు జీవధారలు ఉండవలసిన హృదయం ఏమైపోయింది? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. అంటే దేవుడు పుట్టించినప్పుడు ఎలా ఉందంటే మన హృదయం, మనమైనా మన హృదయమైనా మన జీవితమైనా యథార్థంగా ఉందంట. ఏ దోషం లేనిదిగా ఉంది. లేదంటే నిష్కలంకమైనదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగానే ఉంది. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఇచ్చిన ఆత్మ కూడా ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటి ఆత్మనే. అలాంటి మనము జీవధారలు రావాల్సిన హృదయము ఏమైపోయిందంటే ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. ఆరాధనకి యోగ్యముగా ఉండవలసిన హృదయం, జీవధారలు ప్రవహించవలసిన హృదయం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము ఏమైపోయింది అంటే హృదయం ఇప్పుడు ఏమైపోయింది? చెడ్డదిగా మారింది. జీవధారలు రావాల్సిన హృదయము చెడ్డదారులు వచ్చేదిగా మారిపోయింది. ఎందుకలా మారిందంటే ఇలాంటి హృదయం కలిగిన మనము పరిశుద్ధులైన దేవుణ్ణి ఏం చేయలేము? స్తుతించి ఆరాధించే అర్హత మనం కోల్పోతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు మరలా దేవుడు పుట్టించినప్పుడు ఎలా అయితే ఉన్నామో అలాంటి హృదయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించే అర్హులుగా మరలా చేయబడతాం. ఎలా మారిందంట? ఎల్లప్పుడూ కేవలము ఏమైపోయింది? హృదయం చెడ్డదైంది. ఎందుకది అసలు చెడ్డదైపోయింది? సృష్టిలో లోపం లేదు, దేవుడి నిర్మాణంలో లోపం లేదు, దేవుడు తయారు చేసిన విధానంలో లోపం లేదు, దేవుడు ఆత్మనిచ్చినప్పుడు లోపం లేదు. అది ఎలా చెడ్డదైపోయింది?
గల కారణం ఏంటి అసలు? ఇది అంతు చిక్కని విషయం. అందరికీ ఇది అవగాహన రాదు. ఒకవేళ అలాగే అంటే ఇప్పుడు కొంతమంది మతోన్మాదులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు, అసలు కొంతమంది దేవుణ్ణి నమ్మని వారు కూడా, నాస్తికులు కూడా ఉన్నారు. మరి దేవుడు పుట్టించినప్పుడు మనం పాపులం ఎందుకు అయ్యామంటారు? మనం అసలు ఎలా? మనం పాపులం కాదు, అసలు మానవ కోటి ఎంత గొప్ప జన్మనో తెలుసా అనుకునే వాళ్ళు కూడా లోపలే. కాబట్టి పాపులం ఏంటండి? ఎర్రితనం కాకపోతే మీకు అనే క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాడి హృదయం ఎలా ఉందో వాడికైతే తెలియదు. ఒక క్రైస్తవుడికి మాత్రమే అర్థమవుతుంది. అది అందరికీ అర్థమయ్యేది ఎవరికి అసలు అర్థం కాదు అది విషయంలో. వారు ఏ మతమన్నా ఉండని, వారు ఏ కులవాసులైనా కానీ, వాళ్ళు ఎంత జ్ఞానమైనా ఉండని, ఎవరికి అర్థం కానిది ఏంటంటే అసలు హృదయం ఏమైందో ఎవరికి తెలియదు. అసలు ఎవడి హృదయం ఏముంది ఎవరికి తెలియదు. కాబట్టి ఇంతకీ ఎందుకు అది కేవలం చెడ్డదైందంట? ఏమైపోయింది? ఎల్లప్పుడూ అంటే లేశము కూడా దాంట్లో మంచిది అనేది కొంచెం కూడా లేదంట మంచిది. చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే అసలు ఏమైపోయింది, ఎందుకు అలా మారిందంటే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడనో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండేది కనుక. ఇప్పుడు అర్థమైంది ఈ వాక్యం ఎందుకు చదివాము? అర్థమైతే చెప్పండి. అసలు ఈ వాక్యం ఎందుకు చదివామంట? థింక్ చేయండి అయ్యా. మరి నువ్వు చెప్పాలంటే రేపు పొద్దున ఏంటి పరిస్థితి? ఏం చెప్తావు? వాక్యం చదువుతున్నప్పుడే ధ్యానించాలి దాన్ని. వాక్యం చదువుతున్నప్పుడే 5-6 కోణాల్లో ధ్యానం చేసి ఒక ఎసెన్సీ అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని ఇది చెప్తే బాగుంటుంది అని నిర్ధారించుకోవాలి. దేవుడు నిర్మించింది మనిషిని భూమి మీద పెట్టాడు. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకంలో ఉన్నాడు. మరి ఇప్పుడు హృదయము మనిషి చెడిపోవడం గల కారణం ఎవరు? భూమి మీద ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. భూమి మీద ఎవరున్నారు? సాతానుడు ఆల్రెడీ మనిషి కంటే ముందుగానే ఉన్నాడు భూమి మీద. మనిషి కంటే ముందు ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. కాబట్టి దేవుని జయించడము వాడికి చేత కాలేదు. కానీ దేవుని ఓడించాలంటే మనిషిని తన కైవసం చేసుకొని దేవుని ప్రణాళికను నాశనం చేయాలనుకున్నాడు సాతాను. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన స్థలం ఎక్కడ? ఈ శరీరంలో దేవుడికి ఇష్టమైన భాగం ఎక్కడ? హృదయం. కాబట్టి దేవుడు నివసించవలసిన స్థలం ఏంటి? హృదయం. కాబట్టి దేవుడికి అవకాశం లేకుండా భూమి మీద ఉన్న మానవుడి యొక్క హృదయంలో ఇప్పుడు ఎవడు తిష్ట వేసి కూర్చున్నాడు? సాతానుడు కూర్చున్నాడు. కాబట్టి మంచివాడు దేవుడు అనుకో, అప్పుడు మన హృదయం కూడా ఎలా ఉండేది? మంచిగానే ఉండేది. ఇప్పుడు సాతానుడు వచ్చాడు మన హృదయంలోకి. ఇప్పుడు మన హృదయం ఏమైంది? వాడు చెడ్డోడు కాబట్టి చెడిపోయింది. ఇప్పుడు అర్థమైందా? ఈజీగా అర్థమైంది. ఇంకేమైనా తీరి చెప్పాలి. మంచింట్లో సుగంధ ద్రవ్యాలు పెడితే మంచి వాసన వస్తుంది. ఎలక తెచ్చిపోయినది ఎలక పెడితే దుర్వాసన వస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? ఇల్లు మంచిదే,
నిర్మించినప్పుడు బాగానే ఉంది. సుగంధ ద్రవ్యాలు పెడితే సువాసన వస్తుంది. ఎలక చచ్చిపోయింది, ఆ ఇంట్లో ఎలక చేస్తే ఏమవుతుంది? దుర్వాసన వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడి సువాసనని మనం తీసుకుంటే, ఇప్పుడు దేవుడు లేడు ఈ హృదయంలో. ఎవడున్నాడు? ఎవడు ఆక్రమించుకున్నాడు? అందుకని ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో అర్థమవుతుందా? దానిని ఎదిరించి వాడే దేవుడని కనపరుచుకుంటున్నాడంట. అర్థమైందా? అందుకని మానవుడి హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. మానవుడి హృదయం చెడిపోయింది. ఏ విధంగా చెడిపోయింది? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు. ఎలా చెడిపోయింది? ఎన్ని రకాలుగా చెడిపోయింది? జీవధారం రావాల్సిన ఈ హృదయం, దేవుని ఆరాధించవలసిన ఈ హృదయం, దేవుని స్తుతించవలసిన ఈ హృదయం, దేవుణ్ణే కీర్తించవలసిన ఈ హృదయం, దేవునికే ప్రథమ స్థానంగా ఉండవలసిన ఈ హృదయం, సువాసన కలిగినదిగా ఉండవలసిన ఈ హృదయం ఏమైపోయిందంట? చదవండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి ఒకటి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. అంటే ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇవి దేవుని సంకల్పంలో లేవు. ఇవి ఎవరివి? సాతాను తంత్రములు, సాతాను యొక్క వ్యక్తిత్వము. ఇప్పుడు సాతానుడే వచ్చాడంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చాయని అర్థం. హృదయంలోకి ఏమొచ్చాయి? ఈ చెడ్డవన్నీ వచ్చాయి. 23 చదవండి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి. కాబట్టి ఎన్నున్నాయి మొత్తం ఇప్పుడు? అందుకే నేను ఇందాకనే చెప్పాను, ఎప్పుడైనా వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ కనుక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఏం చేయాలా? కౌంట్ చేసుకుంటూ చదవాలా. ఎలా చదవాలా? ఫింగర్ చదవటమే కానీ మనం కౌంటింగ్ కూడా చేయాలి. మొదటిది ఏంటి? మొదటిది. రెండవది టైం వేస్ట్ అవుతుంది. ఇట్లా టైం వేస్ట్ అవ్వకూడదంటే చదివేటప్పుడే కౌంట్ చేసుకోవాలి. మొత్తం 13 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడు? ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంటే టీనేజ్ వచ్చినప్పుడే స్టార్ట్ అవుతాడు. అర్థమైంది? ఇప్పుడు ఏ ఏజ్? 12 వరకు లేదు. 13 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వాడికి దేహంలో హార్మోన్స్ కొన్ని ఉత్పత్తి అవుతాయి, కొన్ని థాట్స్ చేంజ్ అవుతాయి, మైండ్ కాస్త మెచ్యూరిటీ అవుతుంది. అర్థమైందా? అంటే ఎప్పుడు చనిపోతున్నాడు మనిషి? ఎప్పుడు చనిపోతున్నాడు? టీనేజ్ వచ్చినప్పుడు. 13 అంటే ఈ 13 రకాల చెడ్డవి మనసులోకి చొరబడుతున్నాయి హృదయంలోకి. అందుకు చెడిపోతున్నాడు. అందుకనే కీర్తన ఆది కాండములో ఏమని రాయబడింది? 6వ అధ్యాయం 5వ వచనం, హృదయాలోచన కేవలము ఎల్లప్పుడూ హృదయాలోచన చెడిపోయింది. హృదయంలో దేవుడు ఉండవలసిన వాడు, జీవధారలు, స్తుతి, ఆరాధన రావాల్సిన హృదయంలో నుంచి ఇప్పుడు ఏంతో నింపబడింది? 13 ఐటమ్స్ చెడ్డవన్నీ హృదయంలో నింపబడ్డాయి. కాబట్టి ఇప్పుడు దేవుని స్తుతించి ఆరాధించే అర్హత పోగొట్టుకున్నాం. మరి ఇప్పుడు ఏం కావాలో? దేవుని స్తుతించి ఆరాధించాలంటే ఈ చెడ్డైపోవాలా. ఎటపోతాయి? ఇప్పుడు ఇక్కడ కింద పరకలు పడినాయి, ఏం చేస్తే పోతాయి? నీళ్ళతో కడిగితే తుడిస్తే కాదు, నీళ్ళు లేకుండా తుడవలేము. అది ఆ ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్ దీంట్లో? తుడవడం ఇంపార్టెంట్ కాదు. ఏమి ఇంపార్టెంట్? నీళ్ళు. తుడవపోయినా పర్లేదు, నీళ్ళు కొడితే అదే ఆరిపోతుంది. కానీ నీళ్ళు ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 14వ వచనం చదవండి. ఏం చెప్తున్నాడు చూడండి. హృదయం పవిత్రం కావాలంటే
హృదయంలో జీవధారలు రావాలంటే, హృదయంలో స్తుతి ఆరాధన రావాలంటే హృదయం ఏం చేయబడాలో ఇర్మియా రాశాడు. దేవుడు ఇర్మియా ద్వారా రాయించాడు. ఏం రాశాడు? యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి అది వీలవుతుందా? ఎక్కడుందంటే చెడుతనం నీ ఒంటి మీద ఉందని చెప్పట్లా, నీ మెదడులో ఉందని చెప్పట్లా, నీ నోట్లో ఉందని చెప్పట్లా. ఎక్కడుందంట? నీ హృదయంలో ఉంది. దాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కడగాల. దాన్ని ఏం చేయాలా? కడగాలంటే ఏం కావాలా? నీరు కావాలా, లేదంటే ద్రవం కావాలా? కడగబడాలా. ఇప్పుడు 13 ఐటమ్స్ కడగబడాలి. ఏం కడగబడాలా? 13 మలినాలతో నింపబడిన హృదయము కడగబడాలి. అప్పుడే మనం ఏమవుతామంటే రక్షింపబడతాం. కడగబడకుండా మనం రక్షింపబడే అవకాశం లేదు. కాబట్టి యెరూషలేమా అన్నాడు, మన పేరు పెట్టుకొని చదవాలి, లేక సియోను అని చదవాలి. అర్థమైందా? నీవు రక్షింపబడినట్టు నీ హృదయం ఏం చేసుకోవాలి? నువ్వు అది వీలవుతుందా? ఎవడైనా హృదయాన్ని బయట తీసి స్నానం చేపిస్తాడా? ఎక్కడ కడుక్కుంటాడు? బాహ్యంలో కడుక్కుంటాడు. ఎక్కడ కడుక్కుంటాడు? బాహ్యం అంటే అర్థమైంది, ఎక్స్టీరియల్ అయ్యా, ఇంటీరియర్ కాదు. కడిగేది ఎక్కడ? ఎక్స్టీరియర్ని కడుక్కోగలవు, ఇంటీరియర్ని కడుగుతామయ్యింది కడగలే. కానీ ఎక్కడ మనం చెడుతనం ఉందని చెప్తుంది బైబిల్? హృదయంలో ఉంది. మరి దాన్ని ఎలా కడుగుతాం? దాన్ని కూడా కడుక్కోమని చెప్తుంది. అది కడగబడితేనే మనం ఏమవుతామంట? రక్షింపబడతాం. అది కడగబడలేనప్పుడు మనము దేవునికి దూరస్థులమే, అవిధేయులమే, పాపులమే, మూర్ఖులమే, నీచులమే, నికృష్టమైన వారమే, శాపగ్రస్తులమే. అది ఎప్పుడైతే కడగబడుతుందో అప్పుడు మనం పవిత్రులం, అప్పుడు మనం ఆరాధించే అర్హత పొందేవారంగా. చూడండి, దేవుని వాక్యం చూద్దాం. చూసారు ఎట్లా లింక్ వచ్చిందో చూడండి. ఒక్కొక్క దానికి అంటే హృదయంలో ఏముండాలని దేవుడు కోరాడు? జీవధారలు రావాలని కోరాడు. జీవం ఉండాలి హృదయంలో కోరాడు. కానీ ఇప్పుడు 13 మలినముతో మన హృదయం నింపబడింది. అందుకే కడుక్కోండి అని చెప్తున్నాడు. మన వల్ల ఉందా? మనం కడుక్కోగలమా? కాబట్టి చెప్తున్నాడు. కాబట్టి ఏమని చెప్తున్నాడు? 18 వచ్చు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18 వచ్చు. నీ ప్రవర్తనయు నీ క్రియలు వీటికి నీ మీదికి రప్పించును. నీ చెడుతనమే చెడుతనాన్ని బట్టే మనము దేవునికి దురస్థలమయ్యాం. చెడుతనాన్ని బట్టే, అవిధేయతను బట్టే ఆదాము అవ్వలు దేవుని ఎదుటికి రాకుండా దూరమైన. అవిధేయత ఉంటే వచ్చేవాళ్ళే కదా. ఎప్పుడైతే అవిధేయత వచ్చిందో దాక్కున్నారు. వాళ్ళు తప్పు చేశారు, నష్టపోయినారు, దేవునికి వ్యతిరేకంగా చేశారు. ఆయాసకరమైన జీవితం ఇది చెడుగా మనం భావిస్తే, ఇది చేదైన అనుభవంగా చూస్తే అది దేవునికి వాళ్ళని ఏం చేసింది? దూరం చేసింది. ఆయనతో సహవాసం లేకుండా చేస్తుంది, ఆయనతో స్నేహం లేకుండా చేస్తుంది, ఆయనతో మాట్లాడడం లేకుండా చేస్తుంది, ఆయనతో గడిపే అనుభూతి లేకుండా చేస్తుంది, దూరం చేస్తుంది టోటల్గా. అంటే ఏది పాపం మన జీవితం హృదయం ఉంటుందో అంతవరకు మనం దేవునికి ఏమవుతాం? దూరం అవుతాం. కాబట్టి అనంతకాలం మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. అది మన క్రియలు. దాన్ని కర్మఫలం అంటారు. దాన్ని ఏమంటారు? కర్మఫలం. ఆ కర్మఫలాన్ని బట్టి మనం దేవునికి దూరస్థలం అవుతూ వచ్చాం. దేవుని వాక్యం మనం చూస్తే మరి ఎలా కడుక్కుంటాం? దేంతో కడుగుతాం? ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 12వ వచనం 11వ వచనం 12, 13, 14 వరకు చదువు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం. మేకల యొక్కయు గోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద
నేను ఆగానంటే దాన్ని మళ్ళీ రిపీట్ చదవాలని అర్థం. గుర్తుపెట్టుకో. మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తానే దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్దోషిగా అర్పణ చేయబడుతూ వచ్చాడు. క్రీస్తు యొక్క రక్తము ద్రవం ఏం చేస్తుందంట? ఏంటి శుద్ధి చేస్తుంది? క్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని అంటే హృదయాన్ని జీవము గల దేవుని రక్తం ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది. జీవము గల దేవుని రక్తం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆయన పరిశుద్ధుడు. మనం ఎవరమయ్యాం? అపరిశుద్ధులుగా మార్చబడ్డాం, పాపాత్ములుగా చేయబడ్డాం, అవిధేయులుగా చేయబడ్డాం. కాబట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి పవిత్రత లేకుండా మనం పూజించి ఆరాధించలేము. అందుకని ఏం చేస్తారంటే భౌతిక సంబంధమైన పవిత్రత గురించి ప్రజలు ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు. ఏంటిది అది? కొంతమంది అత్తరు, కొంతమంది పన్నీరుతో స్నానం చేస్తారు, కొంతమంది మినరల్ వాటర్తో స్నానం చేస్తారు. రకరకాల వాటర్తో స్నానం చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము పవిత్రులం అనుకుంటున్నాం. నది జలాలకు పవిత్రత ఉంది కాబట్టి పవిత్ర పుణ్య స్నానం అంట దాన్ని. అదేంటిది? ఏ స్నానం? ఎట్టుందో చూడండి. అంటే స్నానము వలన ఏమవుతారు అనుకుంటున్నారు? మరి అలాంటప్పుడు రోజుకి స్నానం చేస్తున్నారు కదా. రోజుకి 3-4 సార్లు స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రం వాళ్ళు హృదయం శుద్ధిగా ఉన్నట్ట, వారు పరిశుద్ధుల. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే 1 పేతురు పత్రిక 1:14 లేవియాకాండం 19:2 త్వరగా చదవండి. 1 పేతురు పత్రిక 1:14 నేను పరిశుద్ధుడని కనుక చాలు. లేవియాకాండం 19:2 ఇప్పుడు పాత నిబంధనలు చూపిస్తే కొత్త నిబంధన కాదు కదండి అంటున్నారు, కొత్త నిబంధన చూపిస్తే పాత నిబంధన కాదు కదండి అంటున్నారు. కాబట్టి నేను మనం అర్థం చేసుకుందాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను. ఎందుకని ఇట్లా రాయబడింది? అవుట్లైన్ గుర్తుపెట్టుకోవాలా. కొత్త నిబంధన వేరేలా ఉంది, పాత నిబంధన వేరేలా ఉందని చెప్తున్నా. కొత్త నిబంధన నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులు ఉండమన్నాడు. పాత నిబంధన మీరు పరిశుద్ధులై ఉండండి ముందు చెప్పి తర్వాత ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు మీకు? పాత నిబంధన హీబ్రూ భాషలో ఉన్నది కాబట్టి ఇటు నుంచి ఇటు వస్తుంది, ఎటు నుంచి ఎటు వస్తుంది? కుడివైపు నుంచి ఎడమవైపు వస్తుంది. కొత్త నిబంధనలో ఎడమవైపు నుంచి కుడివైపు వస్తుంది. ఇప్పుడు కరెక్షన్ అయిందా లేదా? పాత నిబంధనలు ఏముంది? కొత్త నిబంధన ఏముంది? నేను పరిశుద్ధుని. పాత నిబంధన ఏముంది? ఎడమ నుంచి కుడికి వెళ్తే మీ దేవుడనే యెహోవా నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండమండి. ఇది మనం అవుట్లైన్ గుర్తుపెట్టుకోవాలి, లేదంటే వాక్యం అర్థం కాదు. పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది కాబట్టి ఇట్టుంటుంది వాక్యం. కొత్త నిబంధన ఇటు తిరగబడినట్టు ఉంటుంది. పాత నిబంధనలో మీరు పరిశుద్ధులు ఉండండి నేను పరిశుద్ధులని చెప్తుంది. కొత్త నిబంధనలో మీరు పరిశుద్ధులై ఉండండి నేను పరిశుద్ధులని చెప్తుంది. కొత్త నిబంధన ముందు మనల్ని పెట్టింది, తర్వాత మీ దేవుడైన నేను పరిశుద్ధులే పాత నిబంధన చెప్తుంది.
కొత్త నిబంధన ఏం చెప్తుందంటే మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా. కొత్త నిబంధన చెప్తుంది. పాత నిబంధనలో మనల్ని ముందు పెట్టాడు, ఆయన తర్వాత చెప్పుకున్నాడు. కొత్త నిబంధనలో ఆయన ముందు వచ్చాడు, మనల్ని తర్వాత చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఈ అవుట్లైన్ జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు. అప్పుడే వాక్యం అర్థమైంది. బైబిల్ వాక్యము ముందు ఇది ఏ కాన్సెప్ట్లో రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది, ఏ పద్ధతిలో రాయబడింది, ఏ భాషలో రాయబడింది అనేది మనకు తెలిస్తే క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఈజే కదా. క్వశ్చన్ అర్థం కాలేదని వేరే రాస్తాం, పేపర్ మడత పెట్టి పైన పేరు రాసి చేతికిస్తాం, అంతకంటే వేరేది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధులైన దేవుని హృదయంతరంగంలో ఈ మలినంతో ఉన్న మనం ఏం చేయలేం, ఆరాధించాలి. అందుకే ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మనం పరిశుద్ధులం కావాలి. ఎలా కావాలా? ఇప్పుడు దానికి కూడా ఆయనే, మన వల్ల అయ్యే పని కాదు. మనం గడుక్కోలేము. 24:14 ప్రకారంగా మళ్ళీ ఆయనే అవసరమయ్యాడు. ప్రకటన గ్రంథం వచ్చే వారం వచ్చింది. ప్రకటన గ్రంథం వచ్చే వారం వచ్చింది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. కాబట్టి మనల్ని ప్రేమించి మన పాపముల నుండి దేని చేతంట? తన రక్తము వలన. అంటే మనం కడుక్కోలేము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామధారణకు వచ్చి శిలువ మరణం ద్వారా చివరి రక్తపట్టు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? దారపోసాడు. దేని కొరకంట? హృదయంతరంగంలో ఉన్న ఈ చెడ్డ లక్షణాన్ని కడిగి మనని పరిశుద్ధులుగా చేసి ఆయన్ని ఆరాధించే అర్హత కలిగిన వారుగా చేయటానికి. మనం గమనిస్తే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము, అది ఎలా సాధ్యం? 9వ వచనం. అది ఎలా సాధ్యం అంటే ఒక అవకాశం ఇచ్చాడు, అది కూడా మనకే. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి. పాపములు ఏకవచనం చెప్పట్లేదు ఇక్కడ. అర్థమైందా నీకు? పాపములు అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా పవిత్రులు అవుతాం? కడుగుతూనే అవుతాం. కాబట్టి ఆయన మన పాపములను కడిగి మనం ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. వాడికి చెప్తా ఉంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి అనే పదం ఉండదు బైబిల్లో, కానీ మనం దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి. పాపము నుండి తన రక్తం ద్వారా పవిత్రం ఎలా అవుతుంటే కడగటం వల్ల పవిత్రం. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధులమే. హృదయంతరంగంలో కూడా ఏమీ లేదు, కల్మషం ఏమీ లేదు. రక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి రక్షింపబడిన మనం పరిశుద్ధమైనటువంటి ప్రభుని సేవించి పూజించి ఆరాధించే అర్హత ఉచితంగా ఇచ్చాడు. అందుకని చెప్తుంది 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. చివరిగా చూడండి, మనం ఆరాధన 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును క్రీస్తు రక్తం అంట. ఏంటిదది? క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని. కాబట్టి క్రీస్తు రక్తం అమూల్యమైనటువంటి రక్తం. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా
గొర్రెల రక్తం చేత కడగటం వల్ల మనము పరిశుద్ధమవుతవచ్చు. ప్రభు రక్తం మనల్ని పరిశుద్ధంగా చేసింది కాబట్టి ఆయన స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి అర్హులుగా చేస్తూ వచ్చింది. ఆ రీతిగా యేసు రక్తంలో కడగబడిన మన పాపలు కడగబడ్డాయని గుర్తిరిగితే, పవిత్రులమవుతూ వచ్చామని గుర్తిరిగితే, హృదయంతరంలో కల్మషం అంతా యేసు రక్తం ద్వారా పవిత్రపరచబడింది, రక్షింపబడ్డ అనుభవంలోనికి మనం వస్తాయి. ఆయన మనము పవిత్రమైన హృదయంతో స్తుతించి ఆరాధించవలసిన వారు. ఒకరించండి, ఆరాధిస్తాం.